వెస్ట్ మారేడ్పల్లి మోండా మార్కెట్ డివిజన్లోని ఎరుకల బస్తీలో వీడీసీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, విజయ్ ఆనంద్, పిట్లా నగేష్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వెస్ట్ మారేడ్పల్లిలో కొన్ని పంచిండ్రు, ఇంకా 200 ఇళ్ళ దాకా ఇంకా పంచేది ఉన్నది. చాలా రోజుల నుంచి వెళ్ళి జిల్లా మంత్రి గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ అని చెప్పి ఫ్రీజ్ చేసి పెట్టిండు. ఇప్పటిదాకా అవి డిస్ట్రిబ్యూషన్ కాలే. అవి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మరొకసారి గవర్నమెంట్ని ఇవాళ రిప్రజెంట్ చేయబోతున్నాం. మూడవదికి ఇక్కడనే ఇంతకుముందు టాయిలెట్స్ కట్టిన జాగుండే, పాత టాయిలెట్స్ కట్టిన జాగుండే. ఆ జాగలో ఒక మంచి ఓపెన్ జిమ్ కానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం వీళ్ళు అడిగినారు. తప్పకుండా పనిచేసి పెడతాం. ఇలా ఇక్కడ రోడ్లన్నీ డ్రైనేజీ పైప్ లైన్ల కోసం తవ్వి బొందలగడ్డగా మారిపోయినాయి. ఒక 70 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి రోడ్ వేస్తున్నారు. అదేవిధంగా అవతల వైపు కంటోన్మెంట్ కింద వచ్చేటువంటి దాంట్లో కూడా ఒక 55-60 లక్షల రూపాయలతోటి ఒక రోడ్ కూడా వేయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 303 కోట్ల రూపాయలు ఏ కంటోన్మెంట్ జాగలైతే పోతా ఉన్నాయి, దానికోసం మనకు డబ్బులు జమ అవుతున్నాయి. దాంతో కంటోన్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ఈ ముంపు ప్రాంతాలు లేకుండా, వర్షాలకు ఇళ్లకు నీళ్ళు రాకుండా పద్ధతిలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ కావచ్చు, ఆ రెండింటిని కూడా సంపూర్ణ నిర్మించే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించారు. మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాన్ని జరిగిన అక్రమాలను వెలికితీస్తాననే విశ్వాసం మాకుంది.